హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో భాగంగా యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్సెస్ పైన మీకు ఈఎంఐ ఆప్షన్ పైన 5,000 రూపీస్ డిస్కౌంట్, అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ పే చేస్తే 10,000 రూపీస్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిపైన కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. 15th ఫిబ్రవరి లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూపీఎస్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి చెప్పండి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. క్లాసులన్నీ కూడా బైలింగ్వల్ ఫార్మాట్లో జరుగుతాయి. అలాగే యూపీఎస్సి ఆప్షనల్స్ మనం పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. వీటిలో మీరు ఏదైనా జాయిన్ కావచ్చు. సింగిల్ పేమెంట్ చేస్తే 25,000, మంత్లీ 5,000 పే చేస్తారంటే 30,000, అంటే 6 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు. దిస్ ఇస్ అగైన్ వ్యాలిడ్ టిల్ 15th ఫిబ్రవరి ఓన్లీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. బడ్జెట్ అనాలిసిస్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఫస్ట్ పార్ట్ అయింది. నౌ వీఆర్ ఇన్ ది సెకండ్ పార్ట్. సో ఈ సెకండ్ పార్ట్లో ఫైనల్ పార్ట్, దీంతోనే మనకి అయిపోతుంది మొత్తం. ఇక్కడ మీరు చూస్తే గ్రీన్ గ్రోత్ అని చెప్పి కనిపిస్తుంది. అంటే గ్రోత్, గ్రీన్ గ్రోత్, అంటే గ్రోత్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది ఎన్వైరన్మెంట్కి హాని కలిగించినటువంటి గ్రోత్ అనమాట. అలాంటి గ్రోత్ కోసం, అలాంటి గ్రీన్ గ్రోత్ కోసం గవర్నమెంట్ తీసుకుంటున్న డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? మొదటిది పిఎం ప్రణామ్ అని చదవాలా, ప్రాణం అని చదవాలా, ఇది లాంచ్ చేయబోతున్నారు. టు బీ లాంచ్డ్ అని చెప్పారు. వాట్ ఈజ్ పిఎం ప్రణామ్? పిఎం ప్రోగ్రామ్ ఫర్ రెస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ ఎమిల్యూరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ని, ఎన్వైరన్మెంటల్ ఎకలాజికల్ సెన్సిటివిటీని, వీటన్నిటిని కాపాడడం కోసం తీసుకొస్తున్న ప్రోగ్రామ్ ఇది. సో నెక్స్ట్ ఇది ఒకటి లాంచ్ చేయబోతున్నారు. అది ఇంకా రాలేదు కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ విల్ ఇన్సెంటివైజ్ స్టేట్స్ అండ్ డ్యూటీస్ టు ప్రమోట్ యూసేజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్. అంటే సాయిల్ని పొల్యూట్ చేసేటటువంటి ఫెర్టిలైజర్స్ కాకుండా బయో ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఇట్లాంటివి ఉపయోగించేలా రైతుల్ని ఇన్సెంటివైజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ లాంటి చేసే రైతులకి ప్రోత్సాహకాలు అందించడం కావచ్చు, వాటికి అవసరమైన ఎరువుల్ని ప్రభుత్వం అందించడం కావచ్చు, ఇట్లాంటి 500 న్యూ వేస్ట్ టు వెల్త్ ప్లాంట్స్. వేస్ట్ టు వెల్త్ అంటే చెత్త నుంచి సంపద సృష్టించడం, అంటే చెత్త నుంచి విద్యుత్ కావచ్చు, చెత్త నుంచి వేరే రకరకాల ఎరువులు కావచ్చు తయారీ చేసే కేంద్రాలు 500 ప్రారంభిస్తారు. దే ఆర్ టు బి ఎస్టాబ్లిష్డ్ అండర్ గోబర్ధన్ అనే స్కీమ్ కింద వీటిని లాంచ్ చేయబోతున్నారు. టు ప్రమోట్ సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ అంటే అర్థం ఏంటమ్మా? నువ్వు ఒకటి వస్తువు వాడతావు, తర్వాత దాన్ని త్రో చేసేసావు, అది అలా ఉండిపోయింది అనుకోండి వ్యర్థం కింద, అది సర్క్యులర్ ఎకానమీ కాదు, లీనియర్ ఎకానమీ. మనం ఏదైతే వస్తువును వాడుతున్నామో అది మళ్ళీ ఉపయోగించగలిగితే, దాన్ని రీయూజ్ చేయగలిగితే, రీసైకిల్ చేయగలిగితే, దాన్ని మళ్ళీ వేరే దానికి ఇన్పుట్గా వాడగలిగితే. ఇప్పుడు చూడండి, వేస్ట్, ఈ చెత్త నుంచి మళ్ళీ మనం ఎరువులు తయారు చేసామనుకోండి, ఆ ఎరువు ఇంకో దానికి ఇన్పుట్ అవుతుంది. సో ఇది సర్క్యులర్ అయిపోయింది. అలా సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి గోబర్ధన్ స్కీమ్ కింద వేస్ట్ టు వెల్త్ ప్లాంట్స్ని తీసుకొస్తున్నారు. గోబర్ధన్ ఫుల్ ఫామ్ కూడా మీరు ఒకసారి చూసేయండి. ఇక్కడ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్ ధన్. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్ ధన్ అనమాట. ఇది గోబర్ధన్ అంటే మీనింగ్ అది. నెక్స్ట్ చూడండి, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. క్రెడిట్ అంటే అప్పు. టు బీ నోటిఫైడ్ అండర్ ఈపీఏ అంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ చట్టం కింద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. టు ఇన్సెంటివైజ్ సస్టైనబుల్ యాక్షన్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్కి సహకరించే ఎటువంటి ఇనిషియేటివ్స్ ఎవరైనా తీసుకొచ్చినా సరే, నాన్ పొల్యూటింగ్, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ గ్రీన్ ఇనిషియేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రభుత్వం కొంత ఫండ్ తక్కువ వడ్డీకి ఇవ్వబోతోంది అని అర్థం అనమాట. క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే అర్థం అది. సస్టైనబుల్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్. ఇక్కడ ఏంటి చూడండి, మిస్టీ అనేది మ్యాంగ్రోవ్స్, మడ అడవులు అంటాం కదా, మ్యాంగ్రోవ్స్. ఇవేంటంటే సాయిల్ ఎరోజన్ని అరికడతాయి. మనకి ఎస్పెషల్లీ వాటర్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మడ అడవులు, మనకి కాకినాడలో ఉన్న కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నవి మనకి మడ అడవులు అనమాట. దీనివల్ల సాయిల్ ఎరోజన్ అవ్వకుండా, అంటే సాయిల్ అనేది కొట్టుకుపోకుండా కాపాడుతాయి. అలాగే కోస్టల్ ఏరియాస్లో కూడా సముద్రం నీళ్ళ వల్ల కోస్టల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. దాన్ని ఆపడానికి కూడా ఈ మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మిస్టీ ఈజ్ మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. సో అక్కడ
వీటన్నిటిని పెంచడం కోసం మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ని కోస్ట్ లైన్లో పెంచడం కోసం ఈ ఇనిషియేటివ్ టేకప్ చేయబోతున్నారు. అమృత్ ధరోహర్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ఆప్టిమల్ యూసెస్ ఆఫ్ వెట్లాండ్స్ని ఆప్టిమల్గా యూటిలైజ్ చేయడానికి అమృత్ ధరోహర్ అనే ఇంకొక ప్రోగ్రామ్ కూడా రాబోతుంది. ఇంకా ఏంటి ఇనిషియేటివ్స్, అదర్ ఇనిషియేటివ్స్ ఏంటంటే సెట్టింగ్ అప్ 10,000 బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్స్ టు ఫెసిలిటేట్ ఫార్మర్స్ టు అడాప్ట్ న్యాచురల్ ఫార్మింగ్. సెట్టింగ్ అప్ 10,000 బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్స్ అంట. దీని అర్థం ఏంటో ఒకసారి గమనించండి. బయో ఇన్పుట్స్ అంటే అర్థం ఏంటి? బయోలాజికల్ ఇన్పుట్స్ అంటే మనకి న్యాచురల్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మన యానిమల్ ఎక్స్క్రీటా ఇట్లాంటి వాటి నుంచి తయారు చేసిన లేదా మొక్కలు ఆకులు వీటి నుంచి తయారు చేసిన మనకి సేంద్రియ ఎరువులు అంటాం చూడండి, అట్లాంటివి అనమాట. ఇవి అందుబాటులో రిసోర్స్ సెంటర్స్ అందుబాటులో ఉంచేందుకు ఒక 10,000 సెంటర్స్ని సెటప్ చేయబోతున్నారు. టు ఫెసిలిటేట్ ఫార్మర్స్ టు అడాప్ట్ న్యాచురల్ ఫార్మింగ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అందరికీ చేయాలని ఉంటుంది, కానీ దానికి అవసరమైన ఆ న్యాచురల్ ఎరువులు అనేవి అందుబాటులో లేకపోతే చేయలేరు. సో దీంట్లో భాగంగా అవి కూడా తీసుకొస్తున్నారు. ప్రమోషన్ ఆఫ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఇది కూడా చేస్తున్నారు. కోస్టల్ షిప్పింగ్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ట్రాన్స్పోర్టేషన్. మీకు ఎప్పుడైనా సరే సముద్ర తీర ప్రాంతాల నుంచి మనం వెళ్ళిందనుకోండి షిప్పింగ్, అది అన్నిటికంటే మోస్ట్ ఎఫిషియెంట్, తక్కువ కాస్ట్లో అవుతుంది అండ్ తక్కువ పొల్యూటింగ్ కూడా కంపేర్డ్ టు రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్స్. వాటితో పోల్చుకుంటే అది చాలా ఎఫిషియెంట్. సో కోస్టల్ షిప్పింగ్ని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలని అండ్ దర్ ఇనిషియేటివ్. ఫండ్స్ టు బి అలొకేటెడ్ ఫర్ రీప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్. పాత వెహికల్స్ ఉంటాయి చూడండి, వాటిని రీప్లేస్ చేయడానికి కూడా కొంత ఫండ్స్ అలొకేట్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమృత్ పీధి అంటే యూత్ పవర్. దీనికి అదేంటో చూడండి. సో యూత్ కోసం ఏం చేస్తుంది అనే సెన్స్లో మీరు చూస్తే, ఒకటి PMKVY కౌశల్ వికాస్ యోజన 4.0 విల్ బి లాంచ్డ్. ఇది లాంచ్ చేయబోతున్నారు. కవరింగ్ న్యూ కోర్సెస్ లైక్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, కొత్త కోర్సెస్ని కూడా. ఇది కౌశల్ వికాస్ అంటే స్కిల్ డెవలప్మెంట్, దానికి సంబంధించింది. సో ఈ కొత్త కోర్సులు వాటిలో యాడ్ చేస్తారు. అలాగే టూరిజం సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఒక 50 డెస్టినేషన్స్ని సెలెక్ట్ చేసి కంప్లీట్ ప్యాకేజ్ లాగా వాటిని డెవలప్ చేస్తారు. డొమెస్టిక్ అండ్ ఫారెన్ టూరిస్టులు అందరూ వచ్చేలాగా వాటిని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ స్టేట్స్ విల్ బి ఎంకరేజ్ టు సెటప్ యూనిటీ మాల్స్. స్టేట్స్కి యూనిటీ మాల్స్ సెటప్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం. ఎందుకని? ఫర్ ప్రమోషన్ ఆఫ్ ODOP, 1 district 1 product. ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక ప్రోడక్ట్ ఫేమస్ అయి ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన స్వీట్ కావచ్చు, వస్తువు కావచ్చు, అగ్రికల్చరల్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి, మొత్తం దాని యొక్క సేల్స్ పెంచడానికి రైట్ యూనిటీ మాల్స్ని సెటప్ చేయండి. పలానా జిల్లాలోకి ట్రైన్ వెళ్ళిందంటే ఆ జిల్లాలో ఇది ఫేమస్, ఇది మనం పికప్ చేసుకోవాలి అనే ఆలోచన ప్రయాణికులకు కానీ ఆ జిల్లా మీదుగా వెళ్ళి ఎవరికైనా సరే అనిపించాలి. దానికోసం యూనిటీ మాల్స్ సెటప్ చేయమని వాళ్ళు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. దీంట్లో జోగ్రఫికల్ ఇండికేషన్ ఉన్న ప్లేసెస్ కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యూనిటీ మాల్లో సేల్ చేస్తారనమాట. అంటే ఏదైతే ఆ జిల్లాలో ఏదైతే ఫేమస్సో అది చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి ఫినాన్షియల్ సెక్టర్లో ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఒకసారి గమనించండి. సెట్టింగ్ అప్ ఆఫ్ నేషనల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ. ఇన్ఫర్మేషన్ అనగానే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుందని అర్థం. టు ఎనేబుల్ ఎఫిషియెంట్ లెండింగ్ అంటే ఏంటి? అప్పులు. ఇప్పుడు ఏదైనా బ్యాంక్ ఎవరికైనా అప్పు ఇవ్వాలి అంటే, ఎవరికైతే అప్పు ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఫినాన్షియల్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంక్కి అందుబాటులో ఉందనుకోండి, అప్పుడు బ్యాంక్ ఎఫిషియెంట్గా అప్పు ఇవ్వగలుగుతుంది. అంటే వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఏ బ్యాంకు ఎంత అప్పులు ఇచ్చింది అనే ఆస్పెక్ట్లు కూడా మనకి మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటాం. ఆ సినిమాలో బాయ్స్ సినిమాలు అంటారు చూడండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని. ఇన్ఫర్మేషన్ లేక చాలామంది సఫర్ అవుతుంటారు. ఇది మనుషులు మనలాంటి వాళ్ళకే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా అది వర్తిస్తుంది. అందరికీ కూడా సరైన ఇన్ఫర్మేషన్ సరైన టైంలో దొరకపోవడం వల్ల సఫరింగ్ అనేది ఉంటుంది. సో అది లేకుండా చేయాలంటే నేషనల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ అనేది మెయింటైన్ చేయడం ద్వారా మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎన్హాన్స్ చేస్తూ, ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తూ, ఎఫిషియెంట్ లెండింగ్ జరిగేలాగా చూస్తారు. అండ్ ఎవరికి నీడ్ ఉంది ఆ ఆస్పెక్ట్ కూడా చూడవచ్చు. హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, హూ ఈజ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫండ్స్, ఇట్లా.
సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ సెంట్రల్ డేటా ప్రాసెసింగ్ సెంటర్, ఇది కూడా సెటప్ చేయబోతున్నారు ఫర్ ఫాస్టర్ హ్యాండ్లింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అండర్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ ప్రకారం రకరకాల కంపెనీస్ రకరకాల ఫైలింగ్స్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని వాళ్ళు యాన్యువల్ స్టేట్మెంట్స్ కావచ్చు, క్వార్టర్లీ స్టేట్మెంట్స్ కావచ్చు, ఆడిటెడ్ రిటర్న్స్ కావచ్చు, ఇవన్నీ ఫైల్ చేస్తూ ఉండాలి అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్. వాటికి సంబంధించిన వర్క్ అంతా ఫాస్ట్గా హ్యాండిల్ చేయడానికి సెంట్రల్ డేటా ప్రాసెసింగ్ సెంటర్ని సెటప్ చేస్తున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి క్రెడిట్ గ్యారంటీ అంటే అర్థం ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి డబ్బులు ఇస్తే అవి సరిగ్గా ఫంక్షన్ అవుతాయో లేవో, మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయో లేవో అని బ్యాంకులు లోన్స్ ఇవ్వడం మానేస్తున్నాయి. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంటే నేను గ్యారంటీ ఉంటాను అప్ టు 2 lakh crores వరకు మొత్తం అన్నిటికీ కలిపి అనుకోండి, నేను గ్యారంటీ ఉంటాను, యూ గో అండ్ లెండ్. ఒకవేళ వాళ్ళు పే చేయలేకపోతే గవర్నమెంట్ విల్ పే, గ్యారంటీ ఉంటుంది కాబట్టి పే చేస్తుంది. సో గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు లెండ్ అనమాట. సో వాళ్ళకి క్రెడిట్ అందించడం కోసం ఈ స్కీమ్ కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆల్రెడీ తీసుకొచ్చింది, దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. కోవిడ్ టైంలోనే దీన్ని తీసుకురావడం జరిగింది, ఇది ఇంకా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఎడిషనల్ కొలేటరల్ ఫ్రీ, చూడండి కొలేటరల్ ఫ్రీ అంటే ఎటువంటి తాకట్టు అవసరం లేకుండా, అంటే ఎంఎస్ఎంఈ వాడు ఏమీ తాకట్టు కూడా పెట్టాల్సిన పని లేదు. నెక్స్ట్ మహిళా సమన్ బచత్ పాత్ర, ఇదేంటంటే 1-time న్యూ స్మాల్ సేవింగ్ స్కీమ్ ఫర్ ఎ 2-year పీరియడ్ విత్ డిపాజిట్ ఫెసిలిటీ ఆఫ్ అప్ టు 2 lakhs. మహిళలు మరియు చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ లేడీ చిన్న అమ్మాయిలు అనమాట, వాళ్ళు 2 yearsకి డిపాజిట్ చేసుకోవచ్చు, 2 lakhs వరకు చేసుకోవచ్చు. ప్రభుత్వం 7.5% పర్ యానం ఇంట్రెస్ట్ కూడా దీనిపైన పే చేస్తుందన్నమాట. ఇది అంటే సేవింగ్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ పద్ధతిని తీసుకొస్తున్నారు. అంటే బ్యాంకులో వచ్చేదానికంటే కొంచెం ఎక్కువ వడ్డీ ఇచ్చేలాగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా బెనిఫిట్స్ వచ్చాయి. సో సీనియర్ సిటిజన్స్ ఒక ఇయర్లో ఎంత మనీ బ్యాంకుల్లో దాచుకోవచ్చు అంటే 15 lakhs ఉండేది, ఇప్పుడు 30 lakhs అయింది. డిపాజిట్ లిమిట్, బేసికల్గా మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్ అనేది 15 lakhs నుంచి 30 lakhsకి పెంచారు. అదర్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ బిజినెస్ యాక్టివిటీస్ ఇన్ గిఫ్ట్ ఐఎఫ్ఎస్. గిఫ్ట్ అంటే మనకి గుజరాత్లో ఉంది కదా బిజినెస్ సెంటర్ అది. అలాగే ఐఎఫ్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అనమాట. అక్కడ మనకి గుజరాత్లోనే గిఫ్ట్లోనే ఉన్న సెటప్ ఇది. క్రియేట్ మోర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఫర్ సెక్యూరిటీ మార్కెట్స్ వై అవార్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ కోర్సెస్ వీటిని ఇవ్వడం ద్వారా స్టాక్ మార్కెట్స్ ఇట్లాంటి వాటిలో ఇంకా ఎక్కువ మంది పనిచేయడానికి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ని తయారు చేయడం అనదర్ ఆస్పెక్ట్. నెక్స్ట్ థింగ్ ఫిస్కల్ మేనేజ్మెంట్, అంటే డబ్బుల్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనే ఆస్పెక్ట్. స్టేట్స్కి 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ మనీ అనేది అంటే 50 ఏళ్ళ తర్వాత మీరు పే చేయొచ్చు, వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి లోన్ రూపంలో ఇస్తుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ అమౌంట్ టు బి స్పెంట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వితిన్ 23-24, ఈ బడ్జెట్ ఇయర్లోనే, అప్కమింగ్ బడ్జెట్ ఇయర్లోనే ఆ మనీ అంతా ఖర్చు పెట్టాలి. దేనికోసం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటమ్మా, ఎసెట్ క్రియేటింగ్ యాక్టివిటీస్ కోసం స్పెండ్ చేయాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం, ఇట్లాంటి వాటి కోసం స్పెండ్ చేయాలి. సో ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఏదో స్కీమ్ అనౌన్స్ చేసి ప్రజలకు అకౌంట్లో డబ్బులు వేసేస్తే కాదు. యూ హ్యావ్ టు క్రియేట్ ఎసెట్ని క్రియేట్ చేసి ఇన్ఫ్రాని బిల్డ్ చేయడానికి ఉపయోగించడానికి ఇది ఇచ్చారు. పార్ట్ ఆఫ్ ద లోన్ ఈజ్ కండిషనల్ ఆన్ స్టేట్స్ ఇంక్రీజింగ్ యాక్చువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నిజంగా ఇక్కడ ఏంటంటే సెంటర్ డబ్బులు ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది? నువ్వు మామూలుగా ఎంతైతే చేస్తున్నావో అది ఇంక్రీజ్ చేయాలి. అంటే స్టేట్స్ జనరల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇచ్చే అలొకేషన్ని కూడా పెంచాలి, రైట్? మీరు పెంచితే మేము ఎక్స్ట్రా ఇస్తాం అని చెప్తుంది. అలాగే పార్ట్ ఆఫ్ ద అవుట్లే విల్ బి లింక్ టు స్టేట్స్ అండర్టేకింగ్ రిఫార్మ్స్. ప్రభుత్వం ఎన్నో రిఫార్మ్స్ చెప్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ వినవు. సో ఇప్పుడు ఏమంటుందంటే మీకు ఇంకా డబ్బులు ఇస్తాను, కాకపోతే మేము ఎప్పటి నుంచో పెండింగ్ రిఫార్మ్స్ మీరు ఫైనలైజ్ చేయండి, అవన్నీ మీరు ఫినిష్ చేస్తే నేను ఈ డబ్బులు మీకు లోన్ ఇస్తానని చెప్పి సెంటర్ ఇన్సెంటివైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 3.5% ఆఫ్ జిఎస్డిపి అలౌడ్ ఫర్ స్టేట్స్, 0.5% టైడ్ టు పవర్ సెక్టర్ రిఫార్మ్స్. 3.5% ఆఫ్ జిఎస్డిపి వరకు మీరు ఫిస్కల్ డెఫిసిట్కి వెళ్ళొచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అంత బారోయింగ్ లిమిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 స్టేట్ జిఎస్డిపి అనుకుంటే ₹3,500 వరకు బారో చేసుకోవచ్చు అని అర్థం. వాట్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్? రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ కదా. ద ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ. నీ రెవెన్యూ కంటే, నీ ఆదాయం కంటే నీ ఖర్చు ఎంత ఎక్కువ ఉంది, మరి ఆ ఖర్చు నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడ తెస్తావు? అప్పు చేయడం ద్వారా, మార్కెట్ బారోయింగ్ ద్వారా చేస్తావు. సో ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్తే బారోయింగ్ లిమిట్ అని మీరు అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఫిజికల్ కన్సాలిడేషన్. ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి అప్పులు తగ్గించుకోవడం, ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం. ప్రజెంట్ ఫిజికల్ డెఫిసిట్ మనకి 6.5% పైనే ఉంది, మోర్ దాన్ 6.5% ఉంది. దీన్ని 25-26 కల్లా 4.5% లోపు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అందుకే టార్గెటెడ్ ఫిజికల్ డెఫిసిట్ టు బి బిలో 4.5%. సార్ ఇక్కడ 3.5 అన్నారు, ఇది స్టేట్స్ కమ్మా, జిఎస్టీవీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అది. ఇక్కడ చెప్తుంది సెంటర్కి జీడిపిలో 4.5% లోపుకి ఇది తేవాలి అనేది ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇండియన్ ఎకానమీ యొక్క ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి అని చెప్పి చార్ట్స్ రూపంలో చెప్పారు. ఇందులో ఒక్కొక్క చార్ట్ చూడండి, ఇందులో ఎంత బ్యూటిఫుల్గా మన ఎకానమీని రిప్రజెంట్ చేస్తారో మీకు తెలుస్తుంది. యూనియన్ గవర్నమెంట్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఇవన్నీ తగ్గుతూ వెళ్ళడం. 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 బడ్జెట్ ఎస్టిమేట్ వరకు మీరు చూస్తే ఫిజికల్ డెఫిసిట్ ఈ గ్రీన్ది 9.2% నుంచి ఇప్పుడు అలాగా 5.9%కి తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్కి 4.5 వరకు తగ్గుతుందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ డెఫిసిట్, రెడ్ది. ఇప్పుడు మీకు రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్, ఇది రెవెన్యూ డెఫిసిట్. మీకు ఇక్కడ కొంచెం బేసిక్స్ ఏంటంటే క్యాపిటల్, రెవెన్యూ అని 2 రకాలు ఉంటాయి. క్యాపిటల్ అండ్ రెవెన్యూ అని చెప్పి అది కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. ఎనీ యాక్షన్ దట్ క్రియేట్స్ అసెట్స్ ఆర్ రిమూవ్స్ ఏ లయబిలిటీ, దీన్ని మనం క్రియేట్ ఆర్ రిమూవ్ ఆర్ యాడ్ ఏ లయబిలిటీ, వీటిని మనం క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? ఓకే, గవర్నమెంట్ 1,00,000 రూపాయలు పెట్టి ఒక రోడ్డు వేసింది అనుకోండి, రోడ్డు అనే అసెట్ క్రియేట్ అయింది. సో ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ 1,00,000 రూపాయలు పెట్టి పాత లోను, గవర్నమెంట్ ఇంతకుముందు తీసుకున్న లోను రీపే చేసింది అనుకోండి, లోన్ రీపేడ్, లోన్ దాన్ని ఏమంటాం మనం, లయబిలిటీ అంటాం. సో లయబిలిటీ పోయింది, ఇది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఖర్చు పెడుతుందంటే ఎక్స్పెండిచర్, ఆ ఖర్చు వల్ల ఒక లయబిలిటీ పోయినా, ఒక అసెట్ క్రియేట్ అయినా దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అర్థమైందా? అదే మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? లెట్స్ సే గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చింది ఎంప్లాయీస్కి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి. వీటి వల్ల నో అసెట్ క్రియేటెడ్, కొత్తగా అసెట్ ఏమీ క్రియేట్ అవ్వలేదు, నో లయబిలిటీ రెడ్యూస్డ్, ఏ అప్పు కూడా తీరలేదు, రెడ్యూస్డ్. ఇలాంటి వాటిని ఏమంటారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటారు. అంటే అసెట్ క్రియేషన్ కానీ లయబిలిటీ రిడక్షన్ కానీ జరిగితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అసెట్ క్రియేషన్ ఆర్ లయబిలిటీ రిడక్షన్ జరగని నార్మల్ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఇవి ఎక్స్పెండిచర్స్ అంటే ఖర్చులు. అలాగే నెక్స్ట్ ఏమంటే క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? డబ్బు రావడం, ప్రభుత్వానికి డబ్బు రావడం. ఎలాగా? అసెట్ సేల్ ద్వారా. అంటే ప్రభుత్వం తనకు ఉన్న ఆస్తిని అమ్మేసింది అనుకోండి, ప్రభుత్వం తన దగ్గర ఉన్న ల్యాండ్ అమ్మేసింది. సో ఇప్పుడు అసెట్ ఏమైంది? రిడక్షన్, అసెట్ తగ్గిపోయింది. సో గవర్నమెంట్కి డబ్బులు వచ్చాయి, ఇది క్యాపిటల్ రిసిప్ట్. ఓకేనా? లేదా న్యూ లోన్, ప్రభుత్వం కొత్తగా అప్పు తీసుకుంది, విచ్ మీన్స్ లయబిలిటీ క్రియేట్ అయింది, ఇది కూడా క్యాపిటల్ రిసిప్టే. అంటే అసెట్ లేదా లయబిలిటీ అనేవి ఇన్వాల్వ్ అయితే అవి క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. రిసిప్ట్ ఎక్స్పెండిచర్ ఎలా తెలుస్తుంది? ఆ ట్రాన్సాక్షన్ వల్ల ప్రభుత్వ ఖజానాలో డబ్బులు పడితే రిసిప్ట్, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెళ్తే ఎక్స్పెండిచర్. ప్రభుత్వం లోన్ తీసుకుంది అనుకోండి, అదేమవుతుంది చెప్పండి? లోన్ తీసుకుంటే డెట్ తీసుకుంది, సో మనీ వస్తుంది కదా, ప్రస్తుతానికి రిసిప్ట్ అవుతుంది. సో దాన్ని ఏమంటారు? క్యాపిటల్ రిసిప్ట్ అంటారు. లేదా ప్రభుత్వం దగ్గర ల్యాండ్ అమ్మేసినప్పుడు ఏమంటాం? దాన్ని క్యాపిటల్ రిసిప్ట్ అనే అంటాం. మరి రెవెన్యూ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి ఇప్పుడు ట్యాక్సుల ద్వారా డబ్బులు వస్తుంది. ట్యాక్సుల ద్వారా డబ్బులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమీ అమ్ముకోవట్లేదు, సో అసెట్స్ ఏమీ తగ్గిపోవట్లేదు, ప్రభుత్వం ఏమీ అప్పులు చేయట్లేదు, లయబిలిటీ క్రియేట్ అవ్వట్లేదు, అది రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. అర్థమైందా మీకు? ఇలా అనమాట. సో క్యాపిటల్
రెవెన్యూ, క్యాపిటల్, రెవెన్యూ, ఇవి మీరు అర్థం చేసుకోవాలి. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, ఇవి వస్తూ ఉంటాయి. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఓవరాల్గా టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ NDCR అంటాం, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇందాక మీకు క్యాపిటల్ రిసిప్ట్స్ చెప్పినప్పుడు 2 చెప్పాను. ఒకటి ఆస్తి అమ్మడం ద్వారా వచ్చింది క్యాపిటల్ రిసిప్టే, అప్పు చేయడం ద్వారా వచ్చింది క్యాపిటల్ రిసిప్టే. అందులో అప్పు చేయడం ద్వారా వచ్చింది పక్కన పెట్టి ఆస్తి అమ్మడం ద్వారా వచ్చిన క్యాపిటల్ రిసిప్ట్స్ మాత్రమే కలిపితే దాన్ని NDCR అంటారు, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఈ 2 మైనస్, ఓకేనా? ఓకే, ఇలా పెట్టండి, ఇది ఇటువైపు పెట్టండి, ఎక్స్పెండిచర్ ఇటు పెట్టండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇది రెవెన్యూ. దిస్ ఈజ్ యువర్ ఫిస్కల్ డెఫిసిట్. అర్థమైందా? ఇది టోటల్ ఎక్స్పెండిచరు, ఇది రెవెన్యూ. రెవెన్యూలో అప్పు చేయడం ద్వారా వచ్చే రెవెన్యూని ఇక్కడ యాడ్ చేయలేదు. ఎందుకు? ఇదే కదా మరి అప్పు. ఈ డెఫిసిట్ని అంటే మన దగ్గర ప్రజెంట్ ఆస్తి అంటే మన దగ్గర ఆల్రెడీ ఉంది, అది అమ్ముతావు, ప్లస్ నీకు ట్యాక్సుల ద్వారా వాడి ద్వారా డబ్బులు వస్తాయి, ఇదంతా నీ రెవెన్యూ. అండ్ రకరకాల ఖర్చులు ప్లాన్ చేసావు, అది నీ ఎక్స్పెండిచర్. ఈ రెండుకి గ్యాప్ ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు డెట్ తీసుకుంటావు. ఈ గ్యాపే ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ని బేస్ చేసుకునే బారోయింగ్ అనేది జరుగుతుంది. ఎంత డెఫిసిట్ ఉంటే అంత బారో గవర్నమెంట్ చేసుకుంటుంది అనమాట. అయితే ఈ డెఫిసిట్ అనేది ఏమవుతుంది, మనకి తగ్గుతూ వస్తుంది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. అందుకే ఫిస్కల్ కన్సాలిడేషన్ అన్నారు. అలాగే రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గుతూ వస్తుంది, విచ్ ఈజ్ అనదర్ పాజిటివ్ సైన్. రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్పండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఎసెట్ క్రియేషన్ జరగనిది లేదా లయబిలిటీ రిడక్షన్ జరగనిది, శాలరీస్ కోసం, మెయింటెనెన్స్ కోసం, ట్రావెల్ కోసం, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చులు రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటారు. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ట్యాక్సుల ద్వారా వేరే వాటి ద్వారా ఎసెట్ రిడక్షన్ లేదా లయబిలిటీ క్రియేషన్ జరగకుండా వచ్చేవి రెవెన్యూ రిసిప్ట్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రెవెన్యూ డెఫిసిట్, అది కూడా తగ్గుతూ వస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అండ్ మూడోది ప్రైమరీ డెఫిసిట్. ఈ ప్రైమరీ డెఫిసిట్ చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ డెఫిసిట్ అదేంటంటే ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఫిస్కల్ డెఫిసిట్స్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇక ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాట్లాడడం చూడండి, మనకి ప్రీవియస్ లోన్స్ పైన మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తాం చూడండి, అది కూడా ఎక్స్పెండిచరే కదా. ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ చేసినప్పుడు మనకి లయబిలిటీ ఏమీ తగ్గట్లేదు. ఇప్పుడు నువ్వు అప్పు తీసుకున్నావమ్మా, అప్పు మీద వడ్డీ కట్టావంటే నీకు అప్పు తగ్గిపోయినట్ట కాదు, అసలు అలాగే ఉంది. అసలు కడితే తగ్గినట్టు, ఓన్లీ వడ్డీ కడుతుంటే అప్పు తగ్గినట్టు కాదు, లయబిలిటీ రెడ్యూస్ అవుతున్నట్టు కాదు. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకే వస్తాయి. అయితే ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి ఈ సంవత్సరం మనం చేస్తున్న ఖర్చుల వల్ల వచ్చినవి కాదు, గతంలో మనం చేసిన ఖర్చుల వల్ల వచ్చినవి. అర్థమైందా? గతంలో మనం చేసిన అప్పుల వల్ల మనం పే చేస్తున్న వడ్డీ ఇంట్రెస్ట్ పేమెంట్. సో ఫిస్కల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనే కాంపోనెంట్ తీసేస్తే వచ్చేదాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటారు. సో ప్రైమరీ డెఫిసిట్ ఏం చెప్తుందంటే గతంలో తీసుకున్న అప్పులకి కట్టే ఈఎంఐ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది పక్కన పెడితే ఈ సంవత్సరం ఎక్స్పెండిచర్స్కి మనకి ఎంత అప్పు అవసరము. ఫిస్కల్ డెఫిసిట్ డినోట్స్ వాట్, మీకు చెప్తున్నాను. ఫిస్కల్ డెఫిసిట్ ఏంటి ఇండికేట్ చేస్తుంది? బారోయింగ్ రిక్వైర్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. అంతేనా? కీప్ యువర్ మైండ్ ఫ్రీ, చాలా ఈజీగా అర్థమైపోతుంది, ఏం లేదు. రెవెన్యూ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అయినప్పుడు డెఫిసిట్ వస్తుంది, డెఫిసిట్ వచ్చినప్పుడు అప్పు చేయాలి, అంతే కదా? ఎస్, కరెక్టే. అయితే ఈ ఎక్స్పెండిచర్లో ఈ సంవత్సరపు ఎక్స్పెండిచర్లు ఉంటాయి, అంటే ఇప్పుడు మనం పెట్టేవి ఉంటాయి. రెండోవి పాత అప్పుల మీద మనం కట్టే వడ్డీలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు అప్పు చేయాలి అంటున్నారు కదా, ఈ అప్పు అనేది పాత వడ్డీలు తీర్చడానికా లేకపోతే ఈ సంవత్సరం ఖర్చుల కోసమా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రైమరీ డెఫిసిట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ప్రైమరీ డెఫిసిట్ మనకు అర్థం కావాలంటే చూడండి, ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ప్రీవియస్ ఇయర్ లోన్స్ పైన మనం పే చేసే దీన్ని మనం ప్రైమరీ డెఫిసిట్ అంటాం. లెట్స్ సే ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ 0 అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? యువర్ బారోయింగ్ రిక్వైర్మెంట్. అంటే ఈరోజు నువ్వు తీసుకుంటున్న అప్పంతా దేనికోసం? ఇంతకు ముందు చేసిన
అప్పులు తీర్చడానికే, ఇంతకు ముందు చేసిన అప్పుల మీద వడ్డీ కట్టడానికే. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు మనకి ఎక్స్పెండిచర్ పెద్దగా లేదు, ఇంతకుముందు తీసుకున్న లోన్స్కి వడ్డీ కట్టడం కోసం మాత్రమే ఎక్స్ట్రా అప్పు చేస్తున్నాను తప్పితే ఫ్రెష్గా నేను ఎక్స్పెండిచర్స్ పెంచుకోవట్లేదు. సో ప్రైమరీ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉంది అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్పెండిచర్స్ కంట్రోల్లో పెట్టుకుంటున్నాము, పాత అప్పుల కోసం తెచ్చుకుంటున్నాం తప్పితే మేము పెద్దగా కొత్త అప్పులు ఈ సంవత్సరం ఎక్స్పెండిచర్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకుంటామని అర్థం. సో ప్రైమరీ డెఫిసిట్ తగ్గడం కూడా మంచిదే. అర్థమైందా? రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతోంది, ప్రైమరీ డెఫిసిట్ తగ్గుతోంది, ఫిస్కల్ డెఫిసిట్ తగ్గుతోంది. సో ఇవన్నీ కూడా గుడ్ సైన్స్. మీకు ప్రైమరీ డెఫిసిట్ 0 అని వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈజ్ ప్రైమరీ డెఫిసిట్. ఇది 0 అయింది అనుకోండి, ఫిస్కల్ డెఫిసిట్ ఈక్వల్ టు ప్రైమరీ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ యువర్ బారోయింగ్ రిక్వైర్మెంట్. బారోయింగ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆఫ్ ప్రీవియస్ లోన్స్, విచ్ మీన్స్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ లోన్ ఫర్ కరెంట్ ఇయర్ అడిషనల్ ఎక్స్పెండిచర్, విచ్ మీన్స్ యువర్ ఎక్స్పెండిచర్ ఈజ్ అండర్ కంట్రోల్. అది మీనింగ్. ప్రభుత్వం అది చెప్పడానికి అక్కడ ప్రయత్నం చేస్తుంది. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. నెక్స్ట్ చూడండి, జిఎస్టీ మంత్లీ రెవెన్యూ కంటిన్యూస్ టు రిమైన్ అరౌండ్ 1.5 lakh crores. సో జిఎస్టీ రెవెన్యూస్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఓకేనా? 2022కి 2019కి డిఫరెన్స్ చూడండి. 2022లో 19లో మనకి 1.2 lakh crore లోపే ఉండేది, ఇప్పుడు మనకి 1.5 lakh crore దగ్గరలో రన్ అవుతుంది. సో ఇన్కమ్స్ బాగున్నాయి అని అర్థం. నెక్స్ట్, ఇంక్రీజింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఎప్పుడూ పాజిటివ్స్ అయినాయి, గుర్తుపోండి. అదేంటి సార్ ఇప్పుడే చెప్పారు ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉంటే మంచిదని. ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉంటే మంచిది ఎటువంటివి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే మంచిది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వేస్ట్ఫుల్. అంటే వేస్ట్ఫుల్ అని కాదు, శాలరీస్ కోసం, మెయింటెనెన్స్ కోసం, ట్రావెల్ కోసం, ఇట్లాంటి వాటి కోసం పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ కోసం, రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం జరిగేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈరోజు ఖర్చులా అనిపించినా రేపు పొద్దున అది ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక రోడ్ వేసామనుకోండి, కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి కదా. సో ఎక్స్పెండిచర్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడూ మంచిదే. అండ్ ఈ గవర్నమెంట్ హయాంలో FY16తో పోల్చుకుంటే FY24లో మనకి 4 times ఎక్స్పెండిచర్ పెరుగుతూ వచ్చింది. 2.5 ఉండేది, ఇప్పుడు 10 lakh crores ఇస్తున్నారు. నెక్స్ట్, బ్యాంకింగ్ సెగ్మెంట్ తీసుకుంటే అసెట్ క్వాలిటీ ఇన్ బ్యాంక్స్ ఇంప్రూవింగ్ విత్ లోవర్ NPS. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గుతూ వస్తున్నాయి బ్యాంకింగ్ సెక్టర్లో. ఓవరాల్ అసెట్స్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ March 20లో 8.2 ఉంటే September 22లో 5% ఉన్నాయి, విచ్ ఈస్ గోయింగ్ డౌన్. అంటే బ్యాడ్ లోన్స్, మొండి బకాయిలు తగ్గుతూ ఉన్నాయి, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. నెక్స్ట్ చూడండి, సఫిషియంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ టు కవర్ 9 months ఆఫ్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్ కవర్ అంటే అర్థం ఏంటి అంటే ది అమౌంట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ దట్ యు హ్యావ్, రైట్, ది అమౌంట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ దట్ యు హ్యావ్, అది ఎన్ని మంత్స్ ఇంపోర్ట్స్ని కవర్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 month ఇంపోర్ట్స్కి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, 1 month ఇంపోర్ట్కి మనకి ₹1,00,000 ఖర్చు అవుతుంది అనుకోండి. మనం ₹1,00,000 వర్త్ గుడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఒక మంత్లో అనుకుందాం. మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వచ్చేసి 10 lakhs అనుకోండి. అప్పుడు ఇంపోర్ట్ కవర్ ఎంత అంటే 10 అంటాం. అంటే నీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి 10 నెలల ఇంపోర్ట్స్ని కవర్ చేయగలుగుతాయి. 10 నెలలు అంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఫర్దర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, అలాగే ఉండిపోయింది అనుకుంటే ఈ డబ్బులతో ఎన్ని నెలల పాటు మనం ఇంపోర్ట్స్ని కవర్ చేయగలుగుతామంటే 10 నెలల పాటు కవర్ చేయగలుగుతాము అని అర్థం ఇక్కడ, రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఇది దీని కాన్సెప్ట్, కానీ మన దగ్గర ఉన్న ప్రజెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ 9 months ఆఫ్ ఇంపోర్ట్ని కవర్ చేయగలుగుతున్నాయి. ఒక మంత్ ఇంపోర్ట్కి ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు అవుతుందో దానికి 9 times రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి అని అర్థం, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్కి వచ్చేసరికి CPI అండ్ WPI, హోల్సేల్ ప్రైసెస్ కన్వర్జింగ్ టు రిటైల్ ప్రైసెస్. CPI ఏమో ఈ కిందది, WPI ఏమో పెద్దది. సో ఈ మనకి CPI కంట్రోల్ ఉంది, కానీ WPI కంట్రోల్ తప్పేసింది ఈ మధ్యనంతా. 15%, 14%కి పెరిగిపోయింది. అంటే ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ హోల్సేల్ లెవెల్లో ఉన్న ప్రైసెస్ అన్ని కూడా చాలా ఎక్కువ ఉండేవి, అవి కూడా ఇప్పుడు తగ్గి కన్వర్జ్ అవుతున్నాయి, వీటితో కలుస్తుంది. ఆ ప్రైస్లు కంట్రోల్ అయ్యాయని చెప్పడానికి అది వాడారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ప్రపోజల్స్. ట్యాక్స్ ప్రపోజల్స్ చూడండి, ఏంటి ట్యాక్సేషన్ సిస్టంలో ఏ మార్పులు తీసుకొచ్చారు. మొదటిది వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో రకరకాల సింప్లిఫికేషన్స్ ప్రభుత్వం చేయబోతోంది. ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయడానికి, మోర్ వాల్యూ ఎడిషన్ కోసం, గ్రీన్ ఎనర్జీ మొబిలిటీని ఎంకరేజ్ చేయడం కోసం రకరకాల ట్యాక్స్ ప్రపోజల్స్ ప్రభుత్వం తీసుకొస్తుంది.
కస్టమ్స్ డ్యూటీలో రకరకాల మార్పులు తీసుకొస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ అంటే ఇంపోర్ట్స్ పైన ఎక్స్పోర్ట్స్ పైన వేసే డ్యూటీని కస్టమ్ డ్యూటీ అంటారు. చూడండి, ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం క్యాపిటల్ గుడ్స్ని ఇంపోర్ట్ చేయడం. క్యాపిటల్ గుడ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎ గుడ్ విచ్ ప్రొడ్యూసెస్ అదర్ గుడ్స్. ఇప్పుడు అదర్ గుడ్స్ అని కాదు, అదర్ ఎక్విప్మెంట్. లెట్సే ఒక సైకిల్ ఫ్యాక్టరీ ఉంది. సైకిల్ ఫ్యాక్టరీకి ఒక మెషిన్ ఉంది. సో ఈ మెషిన్ ఉపయోగించి మనం సైకిల్ని ప్రొడ్యూస్ చేస్తాం అనుకోండి. ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, లాజికల్గా లేకపోయినా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్కి మనం చెప్తున్నాను. సో ఈ మెషిన్ని మనం క్యాపిటల్ గుడ్ అంటాం. మీకు అర్థమైందా? దిస్ మెషిన్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ గుడ్. సో లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్కి, బ్యాటరీస్ తయారు చేయడానికి అవసరమైన మెషినరీ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ గుడ్ అంటాం. అది విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయబోతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఫర్ గ్రీనర్ మొబిలిటీ. లిథియం అయాన్ బ్యాటరీస్ దేంట్లో వాడతారు? ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు. సో ఇవి ఇండియాలో ఎక్కువగా అవైలబిలిటీ ఉంటే ప్రైస్ తగ్గుతుంది. ప్రైస్ తగ్గితే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతారు. సో నార్మల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ మూవ్ అవుతారు. గ్రీనర్ మొబిలిటీ ద్వారా మనం, మొబిలిటీ అంటే ప్రయాణాలు, మూమెంట్, దీంట్లో పొల్యూషన్ని తగ్గించగలుగుతాం. మొబైల్ కెమెరా లెన్స్ని ఇంపోర్ట్ చేస్తున్నారు. అలాగే డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాల్ కెమికల్ ఇండస్ట్రీ కోసం ఇంపోర్ట్ చేస్తారు. దానిపైన కూడా కస్టమ్ డ్యూటీ మారుస్తున్నారు. అలాగే ష్రింప్ అంటే మనకి రొయ్యలకి పెట్టే మేతకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్పుట్స్ని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ష్రింప్ అంటే ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. సో అవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అయితే రొయ్యలు పెరగడానికి మంచి ఫుడ్ అనేది కావాలి. సో ఇంటర్నేషనల్ డిఫరెంట్ కంట్రీస్ యాక్సెప్ట్ చేసే స్టాండర్డ్స్లో రొయ్యలు పెరగాలంటే దానికి సరైన మేత అనేది ఉండాలి. ఆ మేతని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ రొయ్యలు పెంచి వాటిని మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కోసం. అది ఇందాక మా ఎడిటోరియల్లో చెప్పానేది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మనం న్యాచురల్గాను ఎక్కడన్నా ఉంటే దొరుకుతాయి, లేదా ల్యాబ్లో కూడా గ్రో చేయొచ్చు. దానికి రీసెర్చ్ ఫండింగ్ కూడా ప్రభుత్వం, సీడ్స్ అంటే ఇక్కడ రీసెర్చ్ ఫండింగ్ అని అర్థం, అది ఇస్తోంది ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి, ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడానికి. అలాగే కాపర్ స్క్రాప్ మీద కన్సెషనల్ కస్టమ్ డ్యూటీ, తక్కువ కస్టమ్స్ డ్యూటీ ప్రజెంట్ రన్ అవుతుంది. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్కి మెటీరియల్ అవైలబిలిటీ ఉంచడానికి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి దాని అవసరం ఉంది. అందుకోసం తక్కువ కస్టమ్స్ డ్యూటీ మెయింటైన్ చేస్తున్నారు. కాంపౌండెడ్ రబ్బర్ టు బ్రింగ్ ఇట్ ఎట్ పార్ విత్ న్యాచురల్ రబ్బర్, ఇది కూడా డ్యూటీ సర్కంవెన్షన్ని చేయడం కోసం అని చెప్పారు. రెండింటికి సేమ్ కాంపౌండెడ్ రబ్బర్, న్యాచురల్ రబ్బర్కి సేమ్ ప్రైస్ ఉండేలాగా చూస్తున్నారు. లేకపోతే ఏమవుతుందంటే దాన్ని ఎగ్గొడుతున్నారు, డ్యూటీ కట్టకుండా ఎగ్గొడుతున్నారంట. అందుకని అదే మారుస్తున్నారు, ఏదో ట్రై. డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ కూడా మనం చూసేద్దామమ్మా. డైరెక్ట్ ట్యాక్స్కి వచ్చేసరికి చూడండి, ఇవన్నీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్. ట్యాక్స్ పేయర్స్ పోర్టల్లో మనం ఫైల్ చేసిన రిటర్న్స్లో 45% వితిన్ 24 అవర్సే ప్రాసెస్ చేసేస్తున్నారు. యావరేజ్ ప్రాసెసింగ్ పీరియడ్ కూడా 93 డేస్ నుంచి 16 డేస్కి తగ్గింది. 6.5 crore రిటర్న్స్ లాస్ట్ ఇయర్ ఫైల్ చేశారు, ఐటీ రిటర్న్స్. అండ్ ఇది మీకు వచ్చింది ఈ సంవత్సరం. ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ని మళ్ళీ చిన్న మార్పులు చేశారు. 3 lakhs వరకు నో ట్యాక్స్, 3 to 6 lakhs 5%, 6 to 9 10%, ఇలా బ్రాకెట్ పెట్టారు. అయితే ఇన్ఫ్యాక్ట్ 7 lakhs వరకు కూడా నీకు నో ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ ఉంది. అంటే నువ్వు ఇక్కడ మరి 3 to 6 5% ఉంది కదా అని అనుకోవచ్చు. రిబేట్ ఇస్తుంది గవర్నమెంట్ రిబేట్ ఇస్తుంది. అంటే నువ్వు రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు నీకు మనీ వెనక్కి ఇచ్చేస్తుంది అనమాట ప్రభుత్వం. ఫస్ట్ డిడక్ట్ అయినా సరే, తర్వాత నువ్వు ఐటీ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు నీ ఓవరాల్ ఇన్కమ్ 7 lakhs లోపు ఉంటే ఎంతైతే కలెక్ట్ చేశారో మొత్తం మనీ ప్రభుత్వం వెనక్కి ఇచ్చేస్తుంది. సో ఎఫెక్టివ్గా 7 lakhs వరకు నీకు నో ట్యాక్స్ అనమాట. అది వెరీ గుడ్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఈ సంవత్సరం బడ్జెట్లో తీసుకొచ్చిన ప్రపోజల్. అలాగే ఇండస్ట్రీకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చాలా తీసుకురావడం జరిగింది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మైక్రో ఎంటర్ప్రైజెస్కి, చిన్న వాళ్ళకి, ప్రొఫెషనల్స్కి కూడా ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మీకు ఓవర్ అనేది ఈ సంవత్సరం ఏం చేశారంటే 3 కోట్లు 3 crores లోపు ఓవర్ ఉన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి దే ఎజ్యూమ్ 8% యాజ్ 8% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్గా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 crore ఓవర్ వచ్చింది అనుకోండి, నువ్వు వేరేగా ఏం చెప్పక్కలేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ స్కీమ్ కింద ఏమవుతుందంటే నీది 8 lakhs ప్రాఫిట్ వచ్చిందని
ప్రెజ్యూమ్ చేసుకుంటుంది ప్రభుత్వం. ఇది నీ రెవెన్యూ, ఇది నీ ఎక్స్పెండిచర్ అని చెప్పక్కర్లా. ఓవరాల్ రెవెన్యూ చెప్తే చాలు, ఎక్స్పెండిచర్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు 1 crore టర్న్ ఓవర్ చేసి నీకు 50 lakhs ప్రాఫిట్ రావచ్చు, కానీ ప్రభుత్వం నీ ప్రాఫిట్ 8 lakhs అని అనుకుంటుంది. నీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చినా నువ్వు ఉంచేసుకో పర్లేదు, మేము 8 lakhs అని అనుకుంటాం, 8 lakhs మీద ట్యాక్స్ కట్టు చాలు అంటుంది. దాన్ని ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అంటాం. లాస్ట్ ఇయర్ వరకు అది లెస్ దాన్ 2 crore టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్కి ఇచ్చేవారు, ఇప్పుడు 3 కోట్ల వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఏ కంపెనీ విత్ టర్న్ ఓవర్, స్మాల్ కంపెనీస్ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ 2.8 crores, 2.9 crores వాళ్ళకు కూడా వాళ్ళ ఓవరాల్ ప్రాఫిట్ 2.8 crores, 2.9 వాట్ ఎవర్ ఈజ్ ద రెవెన్యూ, దాంట్లో 8% అని ఎజ్యూమ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళ రిసీప్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్ రిసీప్ట్స్ అయ్యాయి అనుకోండి, మొత్తం పేమెంట్స్ అన్నీ డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటే అప్పుడు 6% ట్యాక్స్ అని అనుకుంటారు, ఇంకా తక్కువ. సో 1 crore టర్న్ ఓవర్ అయితే నీ ప్రాఫిట్ 6% అనుకుంటారు. ఎప్పుడు? వెన్ యువర్ ఎంటైర్ ఇన్పుట్స్, వెన్ నీ పేమెంట్స్ అన్నీ ఆన్లైన్లో తీసుకుంటాయి. క్యాష్ అలా తీసుకుంటే 8% అని, నాన్ క్యాష్ తీసుకుంటే 6% అని తీసుకుంటారు. ఇది ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, ఇవి రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, నాబార్డ్ కింద వచ్చే ప్రైమరీ బ్యాంక్స్ అనమాట. వీటిలో డిపాజిట్ చేసే మెంబర్స్కి వీళ్ళందరికీ కూడా లిమిట్ 2 lakhs పెంచారు. ఇంకా అదర్ ఆస్పెక్ట్స్, స్మాల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదులేండి, ఇంతవరకు వెళ్ళరు అంతే. ఇంకా ఇది గిఫ్ట్ సిటీ చెప్పాను కదా, మీ గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీలో ఐఎఫ్ఎస్సిలో ఎవరైనా మీరు పెట్టుకుంటే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అది 31st March 2025 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది అంతే. ఇది పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి. రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా అంటే ప్రభుత్వానికి 100 రూపాయలు టోటల్ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 15 రూపాయలు వస్తున్నట్టు, ఎక్సైజ్ డ్యూటీ నుంచి 7 రూపాయలు వస్తున్నట్టు, కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ నుంచి తీసుకునేది ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీస్ ప్రాఫిట్స్ నుంచి తీసుకునే ట్యాక్స్ని కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు, అది 15 రూపాయలు, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి ఒక 17 రూపాయలు, కస్టమ్స్ డ్యూటీ నుంచి 4 రూపాయలు, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఎసెట్ సేల్. మీ క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏం చెప్పాను? అసెట్ క్రియేట్ చేసేది లేదా లైబిలిటీ తగ్గించేది, అసెట్ సేల్ చేసేది లేదా లైబిలిటీ క్రియేట్ చేసేది. నాన్ డెట్ అంటే అప్పు లేదు, అప్పు లేదంటే లైబిలిటీ క్రియేషన్ లేదు, లైబిలిటీ క్రియేషన్ లేదంటే అర్థం ఏంటి మరి? అది ఎటువంటి క్యాపిటల్ అసెట్? ల్యాండ్ లేదా గవర్నమెంట్ అసెట్స్ని సేల్ ద్వారా, వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ 2 రూపీస్ 100 రూపాయల్లో. నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ 6. ట్యాక్స్లు కాకుండా అంటే ప్రభుత్వానికి మ్యూజియంస్, పార్కులు, జూ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది కదా, దానికి మనం కట్టే ఫీజులు, టికెట్లు, వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ 6 రూపీస్. అండ్ బారోయింగ్, అప్పులు చేయడం ద్వారా వచ్చింది 34 రూపాయలు. ఇలా మనకి గవర్నమెంట్ ఇన్కమ్ అనేది స్ప్లిట్ అయింది. మెజారిటీ అప్పుల ద్వారానే వస్తుంది. రూపీ గోస్ టు అంటే డబ్బులు ఎలా ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఇంట్రెస్ట్ పేమెంట్స్, పాత వడ్డీల కోసం 20 రూపాయలు వెళ్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఇది, సబ్సిడీస్కి, డిఫెన్స్కి ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దేనికి ఎక్కువ ఖర్చు పెడుతుందని మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే డిఫరెంట్ మినిస్ట్రీస్కి అలొకేషన్ మనం చూడొచ్చు. ఎక్కువ అలొకేషన్ జరిగింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి. అన్నింటిలోకి ఎక్కువ ఎవరికి ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 5.94 lakh crores అని ఇచ్చారు. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేకి 2.7, రైల్వేస్కి 2.41 lakh crores ఇవ్వడం అనేది జరిగింది. ఇలా మీరు హయ్యెస్ట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ మినిస్ట్రీకి ఇచ్చారు, డిఫెన్స్కి. డిఫరెంట్ స్కీమ్స్ మీరు తీసుకుంటే మేజర్ స్కీమ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి 1250 crores. ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 1250 చేశారు. జల్ జీవన్ మిషన్కి 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు చేశారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవి మనకి ట్రైబల్ వాళ్ళ కోసం చేస్తున్న స్కూల్స్ ఇది 2000 crores నుంచి 5943 crores. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే సహకారం 48,000 కోట్ల నుంచి 79,590 కోట్లు. ఫేమ్ అంటే ఈవీస్ కోసం, ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం రన్ చేస్తున్న స్కీమ్ ఇది 2908 నుంచి 5712 వరకు. నార్త్ ఈస్ట్ వాళ్ళ కోసం రన్ చేస్తున్న స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్కి 1419 నుంచి 2941. ఇలా అలొకేషన్స్ అనేవి పెరిగాయి డిఫరెంట్ స్కీమ్స్కి. రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ మీకు చెప్పాను. రెవెన్యూ రిసిప్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ రెవెన్యూ రిసిప్ట్? అసెట్ క్రియేషన్ కానీ లైబిలిటీ క్రియేషన్ కానీ జరగంది రెవెన్యూ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్ అంటే అసెట్ సేల్ కానీ లైబిలిటీ క్రియేషన్ కానీ జరిగేది క్యాపిటల్ రిసిప్ట్.
రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీకు ఆల్రెడీ తెలుసు, శాలరీస్ ఇవన్నీ కలిపి. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ఇక్కడ 13.7 రాశారు కదా, ప్రభుత్వం ఏం చేస్తుందంటే 10 lakh crores సెంట్రల్ గవర్నమెంటే ఖర్చు పెడుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. ఇంకో 3.7 lakh crores-ని స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది. 3.7 lakh crores-ని స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చి మీరు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టడం చెప్తున్నారు. అందుకని ఎఫెక్టివ్గా సెంట్రల్ది ప్లస్ స్టేట్ది కలిపి 13.7 lakh crores ఈ సంవత్సరం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇదమ్మా ఎంటైర్ స్టోరీ ఆఫ్ బడ్జెట్. విత్ దిస్ ద బడ్జెట్ అనాలిసిస్ ఈజ్ ఓవర్. నా ఎకానమీ క్లాసెస్ మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఈ నెంబర్కి కాల్ చేయండి. డిఫరెంట్ కోర్సెస్కి ఫీజు కూడా చాలా తక్కువ పెట్టాను. యూ కెన్ జాయిన్, రైట్? సో బడ్జెట్ అనాలిసిస్ ఓవర్. టేక్ కేర్, బాయ్.